Now we will be discuss about polynomial graph, page number 58, example 1. So this one is a horizontal line, this one is vertical line. The lines are intersecting at point O. The line passing line ఇలా కర్వ్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఎక్స్ యాక్సెస్ ఎక్స్ డాష్ వై వై డాష్ పాయింట్స్, ఎక్కడైతే ఈ ఎక్స్ యాక్సెస్ దగ్గర ఒక లైన్ ఇంటర్సెప్ట్ అవుతుందో, అంటే ఎన్ని పాయింట్స్ దగ్గర ఇక్కడ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ అయింది. సో సేమ్ సిమిలర్లీ ఎక్స్ యాక్సెస్ వై డాష్ అండ్ హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్ టు లైన్స్ ఆర్ ఇంటర్సెప్టింగ్ అండ్ పాయింట్ కర్వ్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇటు ఒక 2 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సెస్ ఏమవుతుంది, ఇంటర్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ vertical line horizontal lines are intersecting at point O. So line passing 1 next to 2 3 అంటే x axis ఎన్ని దగ్గర మనకు 3 పాయింట్స్ దగ్గర. ఈ ఫస్ట్ గ్రాఫ్ లో ఈ కర్వ్ అనేది ఓన్లీ 1 పాయింట్ దగ్గర కట్ అవుతుంది, అంటే 1 పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది. సెకండ్ వన్ లో 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది. థర్డ్ వన్ లో 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్. And this one is graph, the number of zeros in the graph only 1 point are intersecting at one axis. In this graph, the x-axis intersecting at 2 points. The number of zeros are in a 2 points. Next one, third one, the x-axis intersecting at a 3 points. The number of zeros in this graph equal to the number of zeros in 3 points. ఇక్కడ ఈ థర్డ్ గ్రాఫ్లో 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది. ఇది సిమిలర్లీ మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ నెంబర్ 58లో 4th వన్ 5th వన్ 6th వన్ అక్కడ మీరే చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 59 ఎగ్జాంపుల్ 2. సో ఎగ్జాంపుల్ 2 పేజ్ నెంబర్ 59 ఎగ్జాంపుల్ 2లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద గివెన్ polynomial and also find their values. First one, p of x equal to 2x plus 1. ఈ p of x ను లెట్ ఏమనుకోవాలంటే లెట్ p of x equal to 0గా అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 2x plus 1 equal to 0. సో +1 transforming in the RHS. సో సింబల్ ఆల్సో చేంజ్ అవుతుంది, అంటే ప్లస్ నుండి వెళ్తే -1. Here x equal to cross multiplication -1/2. సో x axis మనకు ఏమంటున్నాడు ఇక్కడ, the zero of the polynomial equal to x ఎన్ని పాయింట్ మనకు 1/2 వచ్చేసింది. అంటే ఇక్కడ గివెన్ p of x equal to 2x plus 1 ఇచ్చినాడు. ఫైండ్ ద జీరో ఆఫ్ ఏ polynomial అని p of x కు ఎన్ని జీరో పాలినామియల్ వస్తాయంటే x equal to -1/2 అనే పాయింట్ దగ్గర 0 పాలినామియల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ q of y equal to y square minus 1. Let q of y equal to 0. Here y square minus 1 equal to q of y value 0 substituting in the equation, and y square equal to -1 transforming in the RHS. సో ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకు. జనరల్గా y square minus 1 square రాసుకోవచ్చు. 1 square means 1 into 1 equal to 1. So 1 square. Here a square minus b square equal to a plus b into a minus b. So here a value y and b value 1 substituting in the equation, y plus 1 into y minus 1 equal to 0 and y plus 1 equal to 0 and y minus 1 is equal 0. Here +1 transforming in the RHS, y value -1 and -1 transforming in the RHS, y value equal to +1. So the zero of the polynomial in this equation, y value equal to -1 and +1. ఈ విధంగానే చేసుకోవచ్చు. Or y square, here y square minus 1 equal to 0 and y square equal to -1 transforming in the RHS. Here y equal to ఈ స్క్వేర్ని అక్కడ పంపించేస్తే ఏమవుతుంది +or-1, అంటే y ఒక పాజిటివ్ నెంబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ నెగిటివ్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఏ q of y equal to 1 and -1, +1
-1 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్గా వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. థర్డ్ వన్ కూడా మీరు చేయండి. అక్కడ వచ్చేసి నెక్స్ట్ డిస్కస్ ద ఎక్సర్సైజ్ 3.2. ఈ 3.2లో మనకు ఏమో పాయింట్స్ ఉన్నాయంటే మనకు ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లం, ద గ్రాఫ్ ఆఫ్ y equal to p of x are given in the figure below for some polynomial p of x. In each case find the number of zero of a p of x. సో ఇక్కడ లాస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో డిస్కషన్ చేసిన మళ్ళీ ఇక్కడ x యాక్సిస్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్ అండ్ y యాక్సిస్ ఈజ్ ఏ వర్టికల్ లైన్. సో లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ పాయింట్ O. ఈ x యాక్సిస్కు ప్యారలల్గా ఇంకొక లైన్ ఇక్కడ వెళ్తుంది, స్ట్రైట్ లైన్. అంటే x యాక్సిస్ ప్యారలల్ లైన్ ఉంది కాబట్టి ఈ x యాక్సిస్ను ఎక్కడ కూడా మనకు ఇంటర్సెప్ట్ కావడం లేదు. సో ఈ గ్రాఫ్లో దెర్ ఈజ్ నో జీరోస్ ఆఫ్ ఇన్ పాలినామియల్. అంటే ఈ ఫిగర్లో మనకు జీరోస్ అనేటివి, అంటే ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ నాట్ ఇంటర్సెప్టింగ్ అట్ ద x యాక్సిస్. సో నో జీరో ఆఫ్ ద polynomial in this graph. And second one, x axis is a horizontal line and y axis is the vertical line. Two lines are intersecting at point O. ఈ లైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. అంటే y యాక్సిస్ దగ్గర నుంచి మనకు x యాక్సిస్ దగ్గర ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది అంటే ఓన్లీ 1 పాయింట్. అంటే ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఓన్లీ 1 టైం ఇంటర్సెక్ట్ అవుతుంది. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ద 1 polynomial. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అండ్ థర్డ్ వన్, x యాక్సిస్ కు ప్యారలల్ గా ఉంది కాబట్టి దేర్ ఆర్ నో జీరోస్ intersecting at the x axis. Only x axis intersecting at point only. The number of zeros equal to 1. Next, the number of intersecting at the x axis 1, 2, 3. So the number of zeros equal to the number of zeros intersecting at x axis 3 points. The number of zeros are x axis only 1 point. There is no zeros of in the intersecting at the x axis. ఈ గ్రాఫ్లో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ చేసినాడు. దీనిలో x యాక్సిస్, y యాక్సిస్ ఈ 2 లైన్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు లైన్ అనేది మనకు ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది x యాక్సిస్కు ఇంటర్సెక్ట్ కాదు కాబట్టి నో జీరోస్ అనేది వచ్చేస్తున్నాయి. ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్ ఉన్నాయి కాబట్టి మనకు x యాక్సిస్ ఎన్ని పాయింట్ దగ్గర అవుతుందంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఓన్లీ 1. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద థర్డ్ గ్రాఫ్ ఈక్వల్ టు 3 పాయింట్స్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 3 బికాస్ ద x యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ అట్ ద పాయింట్ 1, 2, 3. 3 పాయింట్ దగ్గర x యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. నెక్స్ట్ సెకండ్ వన్ మనకు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఫస్ట్ వన్, p of x equal to 3x. Let p of x is equal 0 and p of x value 0 కాబట్టి ఏమొస్తుంది 3x equal to 0. So here 3 cross multiplication 3 by 0, 0 by 3 equal to x value equal to 0. The 0 of the polynomial equal to x value at 0. And second one, p of x equal to x square plus 5x plus 6. So the number of zeros in this problem, x value at 0. And second one, find the number of zeros of the given polynomial. This one is the quadratic polynomial. Find the roots, అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏమవుతుంది ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అనేది ఉంటుంది, x61 into 6x స్క్వేర్. ఇక్కడ సమ్ చేస్తే మనకు 5x రావాలి, ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలంటే 6x స్క్వేర్ రావాలి కాబట్టి 3x into 2x అంటే 3x plus 2x equal to 5x. 3x into 2x equal to 3 2s are 6x into x, 6x square. Here
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రమే మనం ఈ విధంగా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 5x ప్లస్ 2x 3x ప్లస్ 2x ఈక్వల్ టు 5x. హియర్ 3x ప్లస్ 2x ప్లస్ 6 అండ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ xx అనేది కామన్ ఉంది కాబట్టి x ఇంటూ x ప్లస్ 3 ప్లస్ 2 కామన్ తీస్తే 2 ఇంటూ x ప్లస్ 3. సో x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ 3 3x, 2 ఇంటూ x 2x, 2 3 is 6. సో x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 2. సో లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అనుకున్నాం. సో దేర్ఫోర్ దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ హియర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ప్లస్ 3 ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ద RHS మైనస్ 3 అండ్ x వాల్యూ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ద RHS 2. సో zeros of the polynomial in this quadratic equation are polynomial equal to zeros of polynomial equal to a or x equal to minus 3 and minus 2. The number of zeros is equal to x value minus 3 and minus 2. First one, the number of zeros x value equal to 0, and second one, the number of zeros x value equal to minus 3 and minus 2. And third one, టోటల్ మనకు థర్డ్ ఫోర్త్ ఉన్నాము ఇక్కడ. ఈ థర్డ్ ఫోర్త్ మీరు హోంవర్క్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలనేది. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్. సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. హియర్ p of x equal to x square minus x minus 12. let p of x equal to y అంటే p of x వాల్యూ y గా రాసేసుకుంటున్నాం. దీనికి లొకేట్ ఆఫ్ ద పాయింట్స్ అంటే గ్రాఫ్ మనకు డ్రా కావాలంటే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ హారిజంటల్ లైన్ x యాక్సిస్, x డాష్ యాక్సిస్ అండ్ y యాక్సిస్, y డాష్ యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ అట్ పాయింట్ O. అంటే మనకు పాయింట్స్ అంటే లిస్ట్ ఆఫ్ పాయింట్స్ వస్తే అక్కడ పెరాబుల్ అనేది మనకు యూ షేప్ అనేది అంటే అప్వర్డ్ డౌన్వర్డ్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ అవుట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు చెక్ చేసుకోవాలి అక్కడ. అంటే అక్కడ ఈ ఎక్స్ యాక్సిస్ పైన మనకు పాజిటివ్ నెంబర్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్స్ ఇటు నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి ఏ నెంబర్ అనేది మనకు ఐడియా రావాలంటే ఇక్కడ వీటి యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హియర్ x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0 అంటే వీటి రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమై ఉంటుంది మనకు 1 అయి ఉంటుంది. సో 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 12x స్క్వేర్. ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే మనకు ఏం రావాలంటే 12x స్క్వేర్, సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏం రావాలంటే మనకు మైనస్ x రావాలి. అటువంటి నెంబర్ ఏమవుతుందంటే మైనస్ 4x ఇంటూ 3x అంటే మైనస్ 4 ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. అదే మైనస్ 4 ఇంటూ 3 అంటే 4 3 is మైనస్ 12 అంటే ఎందుకంటే ఇక్కడ మైనస్ 12 ఉంది కాబట్టి మైనస్ 12x స్క్వేర్. అంటే వీటి యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ ఎక్స్ యాక్సిస్ దగ్గర మనకు ఏ నెంబర్స్ తీసుకోవాలో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఈక్వల్ టు 0 అంటే మైనస్ 4xలో 3x సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ వచ్చేస్తుంది, x వచ్చేస్తుంది. 4 3 are 12, x ఇంటూ x x స్క్వేర్ రావాలి. సో ఇక్కడ xని కామన్ తీస్తే x ఇంటూ x మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ x మైనస్ 4 అంటే 3 ఇంటూ x 3x 3 4s are 12 ఈక్వల్ టు 0. x మైనస్ 4 సేమ్ ఉన్నాయి, సేమ్ కామన్ తీస్తే x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 and x minus 4 equal to 0, x plus 3 equal to 0. Here x minus 4 transforming in the RHS plus 4 and x equal to plus 4 transforming in the RHS minus 3. And x axis the number of zeros are intersecting at the point 4 and minus 3. అంటే మనకు ఒక గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఆ యొక్క పెరాబోలా అనేది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది x అంటే ఇక్కడ +4 దగ్గర -4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి
ఈ లిస్ట్ ఆఫ్ ఏ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వన్ ఎక్స్ అనే పాయింట్స్ వచ్చేసి ఏ పాయింట్స్ తీసుకోవాలంటే ఇక్కడ 0, ఇక్కడ -1, -2, -3, నెక్స్ట్ 1, 2, 3, 4, 5 ఇంకా ఎన్ని అంటే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్ దగ్గర ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది 4 అండ్ -3 దగ్గర, అంటే స్కేల్ పైన మనం ఇక్కడ -0, -1, -2, -3, 1, 2, 3, 4 ఇంకా ఎక్కువ కూడా మోర్ దాన్ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ప్రాబ్లం ఎలా ఇచ్చినాడు, p of x ఈక్వల్ టు హియర్ p of x వాల్యూ ఈక్వల్ టు y ఈక్వల్ టు x² - x - 12 అనే ప్రాబ్లం ఇచ్చినాడు. అంటే ఫస్ట్ దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ x², నెక్స్ట్ x వాల్యూ, నెక్స్ట్ 12 అనేది ఇచ్చేసినాడు. కాబట్టి ఇక్కడ x వాల్యూ -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 అని. x² అంటే మీనింగ్ అంటే x వాల్యూ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే x² అంటే -3 హోల్ స్క్వేర్. సో -3 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. సో -3 ఇంటూ -3 మైనస్ క్యాన్సల్ 3 3 are 9. సో 9 3 స్క్వేర్ 9, నెక్స్ట్ 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ ఇంటూ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ వన్ -x ఇచ్చినాడు ఇక్కడ వాల్యూ. అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏమై ఉంటుందంటే 1 అనేది ఉంటుంది, ఏమీ లేకపోతే 1 అనే టర్మ్ ఉంటుంది. కాబట్టి ప్రోడక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ 3 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 2 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1. సో 1 ఇంటూ 0 0, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 -1, నెక్స్ట్ -2 బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -2, -3, -4, -5. నెక్స్ట్ 12 అనే నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ అని కాబట్టి కాన్స్టెంట్ టోటల్ కూడా ఇక్కడ -12, -12, -12, -12 ప్లస్ సేమ్ అన్ని ఈ కాన్స్టెంట్ టర్మ్ చేంజ్ కాబట్టి అన్ని 12 12 రాసేసుకోవాలి. ఇక్కడ 12 -12 లిస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ x యాక్సిస్ పైన మనకు ఏ పాయింట్స్ వస్తున్నాయి, ఒక నెంబర్ ఆఫ్ ఏ రిప్రజెంటింగ్ హియర్ -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 x వాల్యూ మనకు the list of the points, locate of the point in the graph x and y value find. Here y value find out చేసుకోవాలి కాబట్టి y value అంటే here let y equal to x² - x - 12 అని చెప్పేసి. అంటే దేని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ y వాల్యూస్ x² వాల్యూ 9 అండ్ x వాల్యూ 3, నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ -12. సో పాజిటివ్ వాల్యూస్ 9 + 3 12 and negative value is -12. So +12 -12 value subtracting in 0. So first value y value is 0 and second one +4 +2 +6 subtracting -12. -12 is the maximum number of, so negative value maximum number of -6. And next one -12 ఉంది, పాజిటివ్ వాల్యూస్ 2 ఉన్నాయి, +1 +1 +2 +2లో -12 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది -10. అండ్ నెక్స్ట్ ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ -12. నెక్స్ట్ ఇక్కడ -1 అనేది ఉంది వాల్యూ కాబట్టి +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది -12. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ -14 అవుతుంది, 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ +4 ఉంది, 14 అవుతుంది, 12 ఒక 2 -14 ప్లస్తో ఇప్పుడు ఏమవుతుంది -10. నెక్స్ట్ అనదర్ వన్ 2 నెగిటివ్ నెంబర్స్ -12 -3 -15. సో 15లో 9 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ -6. నెక్స్ట్ అనదర్ వన్ 16
12 16 అంటే ఇక్కడ +16 -16 0 నెక్స్ట్ 25 ఇక్కడ 25లో 5 సార్ 20 వచ్చేస్తుంది. ఈ 20లో 12 సబ్స్ట్రాక్షన్ చేసినాం అనుకోండి వాల్యూ అప్పుడు 8 సో +8 వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి. ఓకే నెక్స్ట్